నాకు ఒక పాయింట్ ఏంటంటే మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్ రావడం కూడా ఖాయమని అనిపించేలా కనిపించిందా? ఎందుకంటే అది ఇచ్చారంటేనే ఒక రిలీఫ్ కనిపిస్తోందంటేనే ఇక్కడ అవినాష్ రెడ్డి వైపు నుంచి ఎక్కడా ఎటువంటి ఆధారాలు సిబిఐ దగ్గర లేదు, కేవలం ఇవన్నీ ఆరోపణలాగే కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అప్పటికే. ఎందుకంటే వీళ్ళు ఆ మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన వెంటనే కదా డిబేట్లు పెట్టి జడ్జి మీద, న్యాయమూర్తి మీద ఈ రకమైన ఆరోపణలు చేశారు. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ ఆన్ రికార్డ్. గత బుధవారం నేను టీవీ లైవ్లో కూడా చెప్పాను, నేను ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ గ్రాంటింగ్ యాంటిసిపేటరీ బెయిల్. లైవ్ డిబేట్లలో లైవ్లో కూడా చెప్పడం జరిగింది. ఎట్లా పాయింట్స్ ఏమున్నాయి? దేర్ మస్ట్ బి ఎ ప్రిమా ఫేజీ కేస్ అగైన్స్ ద అక్యూజ్డ్. ఒక ఆధారం అనేది ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఇర్రిపేరబుల్ లాస్. ఇర్రిపేరబుల్ లాస్ ఎక్కడికుంది? ఎవరికుంది? చనిపోయిండు, చంపిన అతను ఒప్పుకున్నాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఎగ్జిటెడ్, నెక్డ్ అవుట్ a person from judiciary is alleging the high court judge. How dare he is? ఎంత ధైర్యం అది? అసలు హైకోర్టు అనేది ఆ వ్యక్తికి తెలుసా? హైకోర్టుకున్న పవర్స్ తెలుసా? హైకోర్ట్ బెంచెస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బెంచెస్. nobody is not required to place any application. వాళ్ళు అనుకుంటే సుమోటో కేసులు తీసుకుంటారు. బెయిల్ అప్లికేషన్లో లేని ప్లీని ఎలా ఇస్తారండి అని మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ అ జడ్జ్. ఈయన జడ్జిగా చేసిండా? సస్పెండ్ అయినటువంటి హైకోర్ట్ బెంచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఆరోపణలు అంటారు. హైకోర్ట్ జస్టిస్, హైకోర్ట్ జడ్జ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి మర్డర్ కేసులో బెయిల్ ఇచ్చే అధికారమే లేదు. బెయిల్ తీసుకోవాల్సింది సెషన్స్ కోర్టులో. ఇంత నాలెడ్జ్ లేని వ్యక్తి జడ్జిగా ఏ విధంగా పనిచేసిండు? ఆయన ముందు అప్లికేషన్ అవసరమే లేదు అసలు. అనుకుంటే హైకోర్ట్ జడ్జ్ కెన్ గ్రాంట్ ఎనీథింగ్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్ చట్టాలు చేయొచ్చు, చట్టాలను మార్పిడి చేయొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చే అధికారాలు ఉన్నాయి హైకోర్టుకి. ఆ మాత్రం తెలియని వ్యక్తి జ్యుడిషియరీలో ఎట్లా వర్క్ చేసిండు అనేది శోచనీయం. ఇది డైరెక్ట్ మూటలు మోసినాయి. ఇయండ్రా ఏందది? ఏమనుకుంటున్నారు? ఒక వ్యవస్థను మనం కాపాడాల్సిన ఆయన స్పిరిట్ అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. అవును అన్నారు అప్పుడు కూడా. ఆయన నాకు ఎంతో గౌరవం ఉంది అని చెప్పిండ్రు. అంటే ఒక వ్యవస్థను ఒక వ్యవస్థ ఆలంబనగా తీసుకొని ముందుకు పోవాలి, కానీ డామినేట్ చేసి మీరు ఇదే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం. హీ వర్క్డ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్, he worked as a sessions judge, he come across more than hundreds of sessions cases. మర్డర్ కేసులు ఎంక్వైరీ చేసిన వ్యక్తి అయినా, అడ్వకేట్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఎలివేషన్ అయ్యి డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి ఎలివేట్ అయ్యిండు. కొన్ని వందల కేసులు ఆయన చేసి వచ్చిండు, ట్రయల్ చేసి వచ్చిండు. ఆయనకు తెలియదు మర్డర్ కేసుని ఎట్లా డీల్ చేయాలని. హైకోర్టు జడ్జికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఎట్లా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. నాకు ఫస్ట్ టైం ఆబ్వియస్ గా అంత లోతుగా మీరు అదే ఆయన అనుభవమే అదే దానికి కారణం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఇంటర్ప్రిట్. మనము పొగడడానికి కూడా లేదు. హైకోర్టు జడ్జెస్కి మన కంటెంప్ట్ ప్రొసీజర్ మూవ్ చేయడానికి, విమర్శించే అధికారము, నిందలు వేసే అధికారం ఏ విధంగా లేదో మనం పొగడడానికి వీళ్ళే పొగడతారు. వేరే సందర్భాల్లో వీళ్ళే శ్లాఘిస్తారు, వీళ్ళే పూలేస్తారు, వీళ్ళే పంచామృతాలు చల్లి అభిషేకాలు చేస్తారు కోర్టులకు. ఏది ఇప్పుడు బెయిల్ రాకుండా ఉంటే మాత్రం జడ్జిలు రిటైర్ అయినప్పుడు రెండు వైపులా జనాలను నిలబెట్టి అక్షింతలు, పూలు, పాద నమస్కారాలు చేపించారు వీళ్ళే. ఇదే ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయినాయి. రాకేష్ కుమార్ జడ్జి రిటైర్ అయినప్పుడు అంటే పూలు చల్లిన విషయాన్ని లైవ్ లో. అంటే ఏంది జుడిషియరీ అంటే? మీ చేతిలో పెన్నా లేకపోతే మీ జేబులో పర్సా? ఏ విధంగా భావిస్తున్నవి ఈ ఛానల్స్? జడ్జి గారు ఏదో ఆయన మద్రాస్ హైకోర్టుకి ఎక్కడికో మారిస్తే, మద్రాస్ హైకోర్టుకి సార్ మార్చింది, అక్కడికి మారిస్తే దానిపైన న్యాయవాదులందరూ లేదు ఈయనుంటేనే మాకు న్యాయం జరుగుతుందంటారు. అట్లా కూడా ఉంటుందా? ఆయన జడ్జి ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి పర్టికులర్ జడ్జి గారి చరిత్ర పక్క కోర్టులు పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు మిగతా జడ్జీలందరూ ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది, కంటెంప్ట్ మూవ్ చేయడం జరిగింది. వేరే జడ్జి ముందు ఉన్న కేసును ఆయన ముందు ప్లేస్ చేయమని ఆయన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా తప్పు అని యాక్షన్ తీసుకుంటే శిక్ష, ఒక రకమైన శిక్ష ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రావడం, రాకేష్ కుమార్ అనేది అదంతా చరిత్ర, ఇదంతా ఉంది.
క్లియర్ గా ఉంది. అటువంటి జడ్జిని మీరు శ్లాఘించడం, పొగడడం ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు. ఇందులో ఆయన స్పష్టంగా చెప్పిండు ఒక ఆలంబన ఉండాలి. నాకు అనిపిస్తోంది ఏంటంటే సార్, వీళ్ళే న్యాయ వ్యవస్థ ఒకవేళ పొగిడినా ఆయన మంచి చేస్తుండొచ్చు, మంచి తీర్పులు ఇచ్చుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ విధంగా పూలు జల్లి చేయడం వల్ల ఆయనకి మచ్చను తీసుకురావడం అవుతుందే గానీ అది గొప్పతనం ఎలా? జడ్జెస్ ఐస్, expert advocates eyes are always a OMR sheets. OMR మేము కేసు చూస్తూనే మేము చెప్పగలుగుతాం. ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే దాంట్లో ఉన్న లాచెస్ 4 సంవత్సరాలు గడిచిపోయింది. 4 సంవత్సరాల తర్వాత మీరు ఒక వ్యక్తిని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని అక్యూజ్డ్ అని చెప్తున్నారు. మరొక ఎంపీనేమో దేవుడని శ్లాఘిస్తారు, రోజు ఛానల్లో కూర్చోబెట్టి పూజలు చేస్తారు, పాద నమస్కారాలు చేస్తారు, కుంకుమ పూలు వేస్తారు. విచిత్రమైన ప్రెస్ మీట్లు పెట్టే వారి గురించే ఇప్పుడు ఈ న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించింది. చెయ్యండి రా అనింది వారే. అదే ఎగ్జాక్ట్ గా ఈ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ 100 వీడియోలు చేస్తారు. ఆయనకు లేని ప్రివిలేజెస్, ఆయనకు ఉన్న ప్రివిలేజెస్ మరి ఈయనకెందుకు ఉండవు? ఎంపీలు ఇద్దరు ఎంపీలు అయినప్పుడు ఆయననేమో ఏదో జరిగిపోయింది, కాళ్ళు పగలగొట్టేసిండ్రు, కాళ్ళు పగిలిపోయినాయి. 10 రోజుల్లో మీరు బెయిల్ ఆర్డర్ని లోవర్ కోర్టులో సబ్మిట్ చేసి ఇంతవరకు చేయలేదు, వెళ్ళలేదు, ఆ కోర్టుకే వెళ్ళలేదు, అసలు ఆంధ్రప్రదేశ్కే వెళ్ళలేదు కదా, మధ్యలో దిగి పారిపోయి వచ్చేసిన వ్యక్తి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం, బెయిల్ ఆర్డర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజ్ ఆర్డర్. You have to obey the bail order by way of filing the same before the concerned magistrate and by way to submit the required sureties before the court. అక్కడ నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలా. బెయిల్ ఆర్డర్కి, రిలీజ్ ఆర్డర్కి ప్రాక్టీస్ చేసే వ్యక్తులకు, ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకు తెలుస్తుంది. ఇది ఎక్కడో ఆఫీసుల్లో కాఫీ కప్పులు అందించి మనం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా పోయి అక్కడ నుంచి మనం ఉత్తర్వులు ఇవ్వచ్చు అని అనుకుంటే చేయగలిగిన దుస్థితి అదే. మీరు ఇంకా మూటలు అందుకున్నా అంటే నువ్వు అందుకున్నావా మూటలు? నువ్వు మూటలు అందుకున్నందుకే నీవు సస్పెండ్ అయినవా? నాకు చాలా గౌరవం ఉండేది మొన్నటి వరకు. ఇంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని జడ్జి పోస్ట్లో మనం కూర్చోబెట్టడం, ఆ వ్యక్తి సస్పెండ్ కావడం, రిమూవ్ కావడం, బయటికి వచ్చి ఇప్పుడు న్యాయవాదిగా కంటిన్యూ కావడం ప్లాన్ ప్రకారం జరిగింది అనుకున్నారా? ఏదో మాటల్లో నోరు జారారా అనుకోవాలనా? ఇది న్యాయమూర్తికి, ఈ ఉత్తర్వులు ఇవ్వబోయేటటువంటి న్యాయమూర్తి పైన ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలి, ఆయన వదులుకోవాలి ఈ కేసుని అనేటటువంటి ఒక కుట్రతో చేయించారనుకుంటారు. ఇప్పుడు చిన్న రిఫ్లెక్సెస్, నేను ఒక మాట అంటుంటే పొగడడం, అంటే మనం పొగడలేదని మీరు అడ్డుకున్నారా? మరి ఆ ఛానల్లో ఏమైంది? ఆ ఇంగిత జ్ఞానం లోపించిందా? ఎవరిని అంటున్నది? జడ్జి గారిని కదా అంటున్నది, హైకోర్టు జడ్జిని దట్టు. అంటే మీ రిఫ్లెక్సెస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు రిఫ్లెక్స్ వచ్చింది, అక్కడ ముదిరిపోయిందా మరి? లేకపోతే మందుబాటిల్లో ఏమైనా తాగుకుంటూ కూర్చున్నారా చర్చల్లో? విచిత్రం అనిపిస్తుంది అసలు. యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది జస్టిస్ డెలివరీ సిస్టమ్. లా అబైడింగ్ సిటిజన్ ఎవరైనా కావచ్చు, 140 కోట్ల ప్రజలు, అక్యూజ్డ్ కావచ్చు, మర్డరర్ కావచ్చు, ఎవరైనా సరే యూ హ్యావ్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్.